నేను మీ సంపూర్ణను. ఇంతకుముందు చెప్పాను కదండి, షార్ట్లో మునగాకు తీసుకొచ్చాడు మా అబ్బాయి. దాన్ని ఏం చేస్తాను తర్వాత వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు అదే చేస్తున్నాను చూడండి. ఈ మునగాకు పొడి చేసుకున్నామండి. ఫస్ట్ మునగాకు ఒక కప్పు తీసుకున్నాను. ఈ కప్పు నిండా పల్లీలు తీసుకున్నా. ఒక పావు కప్పు పచ్చెనపప్పు, ఒక పావు కప్పు మినపప్పు, ఒక 6-7 ఎండుమిరపకాయలు, కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండు, 5 ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర సరిపడా. అయితే ఈ మునగాకు వల్ల మనకు ఉపయోగాలు ఏముంటాయో చూద్దామండి. మునగాకు రిచ్ ఇన్ కాల్షియము, ఐరన్, ఫోలిక్ యాసిడ్. అయితే మునగాకు అంటే యాంటీ ఇన్ఫ్లేటర్గా పనిచేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, షుగర్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, మన కడుపులో ఉండేటువంటి ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది, మొటిమలను నివారిస్తుంది, చర్మాన్ని మృదుగా కూడా చేస్తుంది, రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుందండి. రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దాన్ని కూడా నివారిస్తుంది, అధిక బరువును కూడా తగ్గిస్తుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. వెల్లిపాయలు వేయించాల్సిన అవసరం లేదండి, అన్ని ఇలా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేయించుకున్నాను కదా, మిక్సీలో వేసుకోవాలి. చింతపండు ముద్దగా వేస్తే మిక్సీకి బ్లేడ్కి అడ్డం తగులుతుంటుందండి, అందుకని ఇట్లా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి అన్నీ వేయించేసాను. కొంచెము చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకున్నాం. ఇదిగోండి తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. చల్లారిపోయాయి, మిక్సీలో వేసేద్దాం. అన్ని కలిపి ఒకేసారి వేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, అన్ని మెత్తగా మెదుగుతాయి. మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, ఈ మునగాకు పొడిని ప్రతిరోజు ఒక ముద్దలో వేసుకొని తింటే చాలా మంచిది, మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇందులో పోషకాలు చాలా ఉన్నాయి కాబట్టి అది తినటం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రాకుండా ఉంటాయండి. ఈ మునగాకు పొడి కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుంటాం. ఇదిగోండి ఇలా నేను బాటిల్లో వేసి పెట్టుకుంటాను.